విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని చెప్పారు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి. ఇందుకోసం ఉత్తరాంధ్ర నేతల అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పారు. మొత్తం సభ్యుల్లో 620 మంది ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారే ఉన్నారని, టీడీపీ బలం కేవలం 200 అన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యేలను కొని బీసీ ఎమ్మెల్సీ ఓటమికి కారణమయ్యారని, బొత్స గెలుపునకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. మా పార్టీ సింబల్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన జెడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ అందరూ కూడా సుమారుగా 620 మంది ఉన్నారు, మొత్తం 825 మందిలో. కాబట్టి ఎన్నిక అనేది ఇదే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ప్రలోభాలు పెట్టే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఇంత ప్రలోభాలు పెట్టినా కూడా పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చే విధంగా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ ఇన్ఛార్జీల ఆధారంలో అందరి ఓట్లు ఉండే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లకి అందరితో కూడా మాట్లాడి మన అభ్యర్థి విజయానికి కృషి చేయాలని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సందేశం ఇవ్వడం జరిగింది. తప్పకుండా అందుకనే అసలు ఈ సమావేశం పెట్టడం కోసం కారణం అదే. ఎందుకంటే మొన్న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో శాసనసభ్యులు ఎన్నుకునే శాసనమండలి ఎన్నికల్లో ఓబీసీ అభ్యర్థిగా పెట్టిన మా అభ్యర్థిని ఓటమికి ఏ విధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి ఏ విధంగా ఓడించారో అటువంటి చర్యలే ఇప్పుడు కూడా చేస్తారు. కాబట్టి అటువంటి కుట్రలు వాళ్ళు పన్నినా కూడా ఎవరు కూడా ఇది కాకుండా ఎవరి నియోజకవర్గంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అందరు కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీ నియమాలకి కట్టుబడి మన పార్టీ అభ్యర్థి గెలిపించే విధంగా కృషి చేయాలని చెప్పి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సందేశం ఇవ్వడం జరిగింది.